హాయ్ గాయ్స్! రీసెంట్‌గా 'సంధ్య' థియేటర్ దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగిన విషయం తెలిసిందే. 'పుష్ప 2' సినిమా ప్రీమియర్ షోకి వెళ్లి ఒక ఫ్యామిలీ రోడ్డు పాలయ్యారు. అయితే రేవతి గారు ఆ తొక్కుసలాటలో మరణించడంతో తన బాబు పరిస్థితి కూడా విషమంగా ఉంది. అయితే అల్లు అర్జున్ గారు ముందు నుంచి స్పందించలేదు. ఎందుకు స్పందించలేదని ట్రోల్స్ గాని, ఇలా మీడియా సర్కిల్‌లో అయితే వైరల్‌గా అయినాయి. అయితే అల్లు అర్జున్ గారికంట నెక్స్ట్ డే మార్నింగ్ న్యూస్‌లో వచ్చినప్పుడు తెలిసిందంట ఇలా ఈ సంఘటన జరిగిందని. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ గారు స్పందించారు. అలాగే ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం కూడా అందించారు. 25,00,000 అయితే అందించారు భయ్యా. సో, 25,00,000 అయితే సరిపోతుందా లేదా అనేది పక్కన పెట్టేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మరణించిన ఆళ్ళెవరైనా సరే ఒకసారి తిరిగి రాని లోకానికెళ్తే మళ్ళీ తిరిగి రారు. సో, ఇది అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు చిన్న పిల్లలు పాపం వాళ్ళకి కూడా తెలియదు. రేవతి గారి కూతురు పాపకి ఒక రిపోర్టర్ గారు అడిగారు, "మీ అమ్మగారు ఎక్కడికెళ్లారంటే" మమ్మీ ఊరికెళ్ళిందని చెప్పింది. ఆ మాట విన్నాక ప్రతి ఒక్కరు ఎమోషనల్‌గా గురయ్యారు. నాకైతే కళ్ళలో నుంచి ఆ పాపకి తన తల్లి ఎక్కడుందో కూడా తెలదు. ఏమైందో కూడా తెలదు. ఊరికెళ్ళింది అనుకుంటుంది పాపం. తిరిగి రాని లోకానికెళ్ళిందనే విషయం కూడా తెలియదు. అండ్ బాబుకి కూడా తెలియదు. తండ్రి బాధ చూస్తే మాత్రం చిన్న చిన్న పిల్లలు, భార్య దూరం పిల్లల్ని పోషించాలంటే ఆ తండ్రి ఎంత కష్టపడాలో అసలు తల్లి లేని లోటు తీర్చాలంటే మామూలు విషయం కాదు. అయితే అల్లు అర్జున్ గారు 25,00,000 అయితే ఇచ్చారు మరి. అసలు ఆ 25,00,000తో ఏమొస్తుంది? వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుర్రు. హీరో కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, ఎవరైనా సరే. సో, నేను ఎవరి గురించి తప్పుగా మాట్లాడట్లేదు. 25,00,000 హీరో గారి తరపున 25,00,000 ఇచ్చిర్రు. అండ్ ఇంకా ఏంటంటే ఆ ఫ్యామిలీకి నా వంతు ఏమైనా సహాయం కావాలంటే సహాయం కూడా అందిస్తామనేసి చెప్పారు. సో, మాటైతే ఇచ్చారు. అండ్ ఇది కాక ప్రొడ్యూసర్ 'మైత్రి మూవీస్' కావచ్చు అండ్ డైరెక్టర్ సుకుమార్ గారు కావచ్చు, వీళ్ళ తరపు నుంచి ఆర్థిక సహాయం అందితే మాత్రం బాగుంటదని నా ఫీలింగు. ఎందుకంటే ఈ ఫ్లాట్ కొనాలన్నా కూడా జాగ కూడా రాదు. ఎందుకనంటే ఇప్పుడు పిల్లల్ని పోషించాలంటే మామూలు విషయం కాదు. సో, స్కూల్ ఫీజు అవన్నీ ఓకే. ఇప్పుడు వాళ్ళు పెరిగే కొద్దీ స్కూల్ ఫీజు కావచ్చు, కాలేజ్ ఫీజులు కావచ్చు, ఇలా రేట్లన్నీ పెరుగుతూ వస్తున్నాయి కాబట్టి అసలు అవి డబ్బులు సరిపోతాయా లేవా అనేది కూడా తెలియదు. కానీ 25,00,000 అంటే కూడా చిన్న అమౌంట్ అయితే కాదు. పెద్ద అమౌంటే. మంచి మనసుతో 25,00,000 అయితే ఇచ్చిర్రు. కానీ దూరమైన తల్లయితే మళ్ళీ తిరిగి అయితే రాదు. ఆ పిల్లలకి చాలా బాధాకరంగా అనిపిస్తుంది నాకైతే. నాకే కాదు ప్రతి ఒక్కరు ఎమోషన్‌కి గురవుతుర్రు. ఎమోషనల్‌గా కామెంట్‌లు చేస్తుర్రు అసలు. చాలా బాధ ఫీల్ అవుతుర్రు. నాకు తెలిసిన వ్యక్తి దూరమైతే ఎలా అయితే రెస్పాన్స్ అవుతామో, ఏ విధంగా మనం బాధపడతామో ఆ విధంగా అయితే బాధపడుతుర్రు. సో, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఆ ఫ్యామిలీకి ఒక మంచి ఇల్లు అంటే హైదరాబాద్‌లోనే ఒక 200 గజాల స్థలం కావచ్చు, గవర్నమెంట్ తరపున కాకుండా వీళ్ళే సొంతంగా 200 కావచ్చు, 300 గజాలు ఎంతైనా సరే ఒక మంచి ఇల్లు అయితే ఉండాలి వీళ్ళకి. సొంత ఇల్లు ఉంటే అండ్ వీళ్ళకు సరిపడా డబ్బులు కాలేజ్ ఫీజు కావచ్చు, స్కూల్ ఫీజు కావచ్చు, పిల్లలకి చదివించడానికి ఆ సరిపడేంత ఆ డబ్బులు కానీ అండ్ సొంత ఇల్లు కానీ ఇవి 2 ఇప్పిస్తే మాత్రం నేనైతే చాలా సంతోషంగా అయితే ఫీల్ అవుతాను. అల్లు అర్జున్ గారి తరపున 25,00,000 ఇచ్చిర్రు. మైత్రి మూవీ మేకర్స్ కావచ్చు అండ్ ఇటు డైరెక్టర్ సుకుమార్ గారు కావచ్చు, వీళ్ళ తరపున కూడా ఆ ఫ్యామిలీకి ఆర్థిక సహాయం అందితే బాగుంటదని నా ఫీలింగ్ మరి. సో, మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. మీ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి తెలియాలి. వాళ్ళ ఫ్యామిలీకి మనమే తోడుగా ఉండాలి. ఎందుకంటే మనమే సినిమాని చూస్తున్నాం. మన వల్లనే ఇక్కడ ఫ్యామిలీ రోడ్డున పడ్డారు. వేల మంది జనాలు వచ్చిర్రు. థియేటర్‌లో పడతారు అంతమంది. అంతమంది కెపాసిటీ ఉందా? సో, పబ్లిక్ కూడా తప్పే. మనం ఆ థియేటర్ దగ్గర లేకపోయినా మనం కూడా మూవీ లవర్సే. మనము మూవీస్ చూస్తూనే ఉంటాం. సో, మన జేబులోంచి డబ్బులు ఇవ్వకున్నా సరే వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. వాళ్ళ దగ్గర చేరే వరకు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఈ వీడియో చూశాక ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ అయితే ఉంటది. ఆ ఫ్యామిలీకైనా మనం సపోర్ట్‌గా ఉండాలని నా ఫీలింగ్ మరి. మనమంతా సపోర్ట్ చేయాలి. ఇంకా మూవీ టీమ్ నుంచి ఇంకెవరైనా దీనిపైన స్పందిస్తారేమో చూడాలి. సో, వెయిట్ చేద్దాం.